విద్యార్థులు నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. వరంగల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి తరపున పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ యువకులను వివిధ కుల సంఘాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదంతో ముందుకు సాగుతున్నారన్నారు. ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని డాక్టర్ లక్ష్మణ్ పట్టభద్రులను కోరారు. ఆరోగ్య భద్రత కోసం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పథకాలు ప్రభుత్వం ద్వారా తీసుకొస్తారని, ఆరోగ్య భద్రత కల్పిస్తారని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మిమ్మల్ని నద్దేట ముంచి ఇవాళ అధికార దాహంతో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే కావడానికి మీ ప్రయోజనాలన్నీ కూడా పణంగా పెట్టినటువంటి పార్టీ. అటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మళ్ళీ మోసపోతారా? మీరు ఆలోచించండి. 6 సంవత్సరాల గడువుంటే ఎందుకు ఇవాళ పదవి వ్యామోహంతో ఇంతమంది చదువుకున్నటువంటి వ్యక్తులు గెలిపిస్తే మోసం చేసినారు? ఎన్నికల ముందు అందరికీ అన్ని ఉచితమని చెప్పి ఎన్నికల తర్వాత కొందరికి మాత్రమే కొన్ని అని ఆంక్షలు, షరతులు, వాయిదాలు. ఈ ప్రభుత్వం కేవలం వాయిదాల ప్రభుత్వంగా మారిపోయింది. బట్ దయచేసి ఆలోచన చేయండి. కేవలం ఈరోజు ఈ దేశంలో యువత, చదువుకున్న యువత ఉద్యోగం కోసం వెంపలాడకూడదు, ఉద్యోగాలు కల్పించే సంస్థలుగా, నాట్ జస్ట్ జాబ్ సీకర్, ఆల్ ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ బికమ్ జాబ్ క్రియేటర్స్ అని వారు సంకల్పిస్తే ఏ రకంగా స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ రకంగా ఉపాధి కల్పిస్తూ ఉంటే ఆశ్చర్యపోతారు మీరు. విపక్షాలు వాళ్ళు విమర్శిస్తున్నాయి, ఉద్యోగాలు ఎక్కడా, ఉపాధి ఎక్కడని. వారు కళ్ళుండి చూడలేని కబోదులుగా నోరుని మాట్లాడేటువంటి ఈ వ్యక్తులు ఈ అభివృద్ధిని చూడలేకపోతున్నారు. ఈ యొక్క యువత కోసం పెట్టినటువంటి ఈ పథకాలు ఇవాళ దేశంలో 10 సంవత్సరాల్లోనే 1 లక్ష పైగా స్టార్టప్స్ ఇవాళ యువత ప్రారంభించారంటే ఆల్మోస్ట్ 3rd లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇవాళ భారతదేశంలో.